అంశాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. ఈరోజు మనము వినబోయే వాక్యం ఏంటంటే అంతము లేని జీవితం. ఎండ్లెస్ లైఫ్, అంతము లేని జీవితం. ఈ అంతము లేని జీవితం ఎవరికి వస్తుందంటే క్రీస్తునందు నివసించిన వారికి. ఎందుకు అంతము లేని జీవితం అంటున్నానంటే, ఈ లోకంలో జీవిస్తే నీ జీవితం అంతమైపోద్ది, కానీ దేవునిలో జీవిస్తే నీకు నాశనము అనేది లేదు అని వాక్యాలు చెప్తున్నాయి. ఒకసారి వాక్యంలోకి కొన్ని వాక్యాలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 45వ వచనంలో ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. మొదటి మనిషి ఎవరంటే మొదటి ఆదాము. రెండవ మనిషి ఎవరంటే కడపటి ఆదాము. ఈ మొదటి ఆదాము ఎవరంటే దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆదాము. సో ఇక్కడ మొదటి ఆదాము గురించి ఏం చెప్తున్నా అంటే, మొదటి ఆదాము, మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. మొదటి మనుషుడు ఏంటంట? జీవించు ప్రాణి ఆయను. కడపటి ఆదాము ఏంటంట? జీవింపచేయు ఆత్మ ఆయను. ఎందుకు ఇద్దరి ఆదాముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? మొదటి ఆదాము దేన్నైతే చేయలేకపోయాడో, దేన్నైతే స్వాధీనపరచుకోలేకపోయాడో, దేన్నైతే ఏలుబడి చేయలేకపోయాడో, కడపటి ఆదామైన యేసయ్య సమస్తాన్ని జయించాడు. హల్లెలూయా, అందప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం మొదటి ఆదాము కింద ఉన్నామా, కడపటి ఆదాము కింద ఉన్నామా? చెప్పాలి గట్టిగా. యేసు క్రీస్తు కడపటి ఆదాము ఎవరంటే యేసయ్య. మనము మొదటి ఆదాము కింద ఉంటే ప్రతి ఆజ్ఞ, ప్రతి సమస్య మన జీవితాన్ని నిలబడి చేస్తుంది, అది మరణమైనా సరే. కానీ కడపటి ఆదాము కింద మనముంటే మన జీవితము అంతము లేని జీవితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ యువర్ లైఫ్. అంతము లేని జీవితం. అందరూ చెప్పండి, అంతము లేని జీవితము. అంతము లేని జీవితము అనండి. మొదటి ఆదాము చేసిన మిస్టేక్ ఏంటో చూద్దాం. కడపటి ఆదాము దాన్ని ఎలాగా రిస్టోర్ చేశాడు చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంకి వెళ్ళండి. ఆదికాండము 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియ్యగా నేను తింటినెను. సో యేసయ్య ఏది చేయొద్దన్నాడో అది ఆదాము చేశాడో చేయలేదా? ఆజ్ఞని అతిక్రమించాడు. ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించాడో పాపం వచ్చింది. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణము. ఇది చాలాసార్లు మనం విన్నాం. మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం, విన్నాం కూడా. సో ఇప్పుడు యేసయ్య, యెహోవా దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి
ఏమని అడిగాడంటే, ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిని. భయము అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని మాటని ఎప్పుడైతే వినమో అప్పుడు మన జీవితంలో భయము ఏలుబడి చేస్తుంది. దేవుని మాట విన్నప్పుడు నువ్వు జయిస్తావు. నీకు నిరీక్షణ వస్తుంది, నీకు విశ్వాసం వస్తుంది, నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ వ్యాధి నన్ను ఏం చేయదు, ఈ సమస్య నన్ను ఏం చేయదు, ఎందుకంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఆ మాట నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఏది కూడా ఆ మాట కంటే గొప్పది లేదు. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి, నీ యొక్క ఫ్రెండ్ చెప్పి ఈ నెల నీకు శాలరీ ఇవ్వట్లేదు అని చెప్పాడు. నువ్వు ఆయన మాట నమ్ముతావా, బాస్ మాట నమ్ముతావా? చెప్పాలి గట్టిగా. నువ్వేమంటావు? నువ్వు చెప్పేది ఏంట్రా, నాకు ఆల్రెడీ నా అధికారి మాట ఇచ్చాడు, నా యొక్క శాలరీ నాకు పడుద్ది. హల్లెలూయా. అంత హల్లెలూయా. అంటే ఎవరైతే గొప్పవాడో ఆయన మాట విన్నప్పుడు ప్రతి ఒక్క తక్కువ మాట, అది ఏ మాట అయినా సరే మాయం అవ్వాల్సిందే. ఆమె అందరూ ఆమె. సో ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాముతో అన్నాడు, నీవు దిగంబరని తెలిపినవాడు ఎవడు? చెప్తే నేను చెప్పాలా? అంటే నువ్వు నా మాట కాకుండా ఎవరో ఒక మాట విన్నావు. నెక్స్ట్ ఏమన్నాడు? నువ్వు తినొద్దన్న పండ్లు తిన్నావా? ఏమండి దేవుడు అంటున్నాడు, నువ్వు తినొద్దన్న పండ్లు తిన్నావా? ఒప్పుకోవచ్చుగా. తిన్నాను ప్రభువా అని ఒప్పుకోవచ్చుగా. ఏమన్నా తెలుసా? నేను తిన్నానని చెప్పలా. ఈ స్త్రీ ఉంది చూసావా, ఆ స్త్రీ ఇచ్చింది నాకు, నేను తిన్నా. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ యొక్క తప్పులు ఒప్పుకోరు. ఏం చెప్తారు సార్? ఆమె చెప్పింది నేను చేశా, ఆయన ఇచ్చాడు నేను చేశా. పక్కన మీదకి ఈజీగా నెట్టేస్తాం మనం. ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, ఆదాము నుంచి వస్తుంది అది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. నీ వాళ్ళకే ఇలా అయింది, నీ వాళ్ళకే నా జీవితం ఎట్ట అయింది, పక్కన మీద ఇటువే. చాలా ఈజీ అది. ఆదాము చేస్తుంది అదే. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకేమిచ్చింది? పండు ఇచ్చింది, తిన్నాను, అందుకే దిగంబరిగా మారిపోయాను. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. 12వ వచనం చదవండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకియగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, చూడండి 13వ వచనంలో స్త్రీ దగ్గరికి వచ్చాడు దేవుడు. స్త్రీతో ఏమన్నాడు? నువ్వు చేసినది ఏమిటి అవ్వా అని అడిగితే అవ్వ ఏం చెప్పిందో తెలుసా? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. ఎవరు మోసపుచ్చిందంట? ఆదామేమో అవ్వమే చెప్తుంది, అవ్వమేమో సర్పమే చెప్తుంది. మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తాం. ప్రార్థన చేయట్లేదు, మా ఆయన చేయట్లేదు, అందుకే నేను చేయట్లే. చాలా ఈజీ, పక్కన నెడతాం. ఎప్పుడైతే తప్పుని నువ్వు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే తప్పుని నేను చేశానని అంటావో, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. హల్లెలూయా. ఆ తప్పులో నుంచి దేవుని మహిమ బయటకు వస్తుంది. ఆమేన్. అందరూ ఆమేన్. సో ఏం జరిగింది? ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నారు. సో దాని నిమిత్తము ఏం జరిగింది చూద్దాం. 17వ వచనం, అదే ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల, ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తము. ఏ శపించబడింది? నేల. సో ఆదాము చేసిన తప్పు వల్ల ఎవరి మీదకి వచ్చేసింది? నేల మీదకి శాపం వచ్చింది. నెంబర్ 1. రెండవది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చూడండి, ప్రయాసం అనేది ఎప్పుడు వచ్చింది? తినొద్దన్న పండు తిన్నప్పుడు ఏమొచ్చింది? ప్రయాసము. అంటే చెమట ఓర్చి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. యాక్చువల్గా దేవుడు మానవుడు కష్టపడి పని చేయడానికి దేవుడు సృష్టించలే. దేవుడు సమస్తాన్ని సృష్టించి దాన్ని ఆనందించమని చెప్పాడు. అదవుతుంది చెప్పింది. దేవుడు సమస్తాన్ని సృష్టించి దాన్ని ఆనందించమని చెప్పాడు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నాడో అయ్యగారికి ఏమొచ్చింది? నువ్వు కష్టపడి పని చేస్తావు, ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ, ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు,
నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆ. ఆహారము తిందువు. ఆ, ఏలయనగా ఆ. నేల నుండి నీవు తీయబడితివి, నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక నీవు మన్నే గనుక తిరిగి ఆ. మన్నైపోవుదు అని చెప్పాను. నువ్వు మన్నే గనుక తిరిగి ఏమైపోతావు? మొన్నే అయిపోతావు. ఇది శాపమా ఆశీర్వాదమా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు శాపము మొదటి ఆదాము వల్ల ఏమొచ్చింది? శాపం. భూమి శపించబడింది, ప్రయాసం వచ్చింది. రెండోది, మూడోది ఏమైపోయింది? నువ్వు ఏ మనులో నుంచి తీయబడ్డావో ఆ మన్ను అయిపోతావు. నువ్వు కష్టపడి పని చేసి తింటావు. ఇవన్నీ శాపాల ఆశీర్వాదాలా? ఇవన్నీ శాపాల ఆశీర్వాదాలా? శాపాలు. కానీ ఈ శాపాన్ని యేసే శిలువ మీద తీసాడా? గట్టి చెప్పాలి. తీసాడా? తీసేయలేదా? తను తీసేసినా కూడా సంఘం దేన్ని నమ్ముతుంది? కష్టపడి పని చేయాలి. నువ్వేం చేయాలా? మొన్నే గనుక మొన్నైపోతావు. మట్టిలో చేరు వరకు అని పాడబడుతున్నా ఏం చేస్తావు? కళ్ళు మూసుకొని హల్లెలూయా చప్పలు కొడతావు. దేవుని అభిషేకం వచ్చేస్తుంది నీకు. మట్టికి మొన్నైపోయేది శాపమా ఆశీర్వాదమా? గట్టి చెప్పాలి. సో భూమి శపించబడింది, ప్రయాసంతో ఆహారం తింటున్నాడు, చెమట ఓరుస్తున్నాడు. మంటికి ఏమైపోతాడంట? మొన్నైపోతాడంట. ఎందుకని? దేవుడు తినొద్దన్న పండుని తిన్నాడు గనుక, దేవుని యొక్క ఆజ్ఞని మీరాడు గనుక శాపం అనేది వచ్చేసింది మానవుడి మీదకి. అవునా కదా? సో ఇది మొదటి మానవుడు. ఇప్పుడు మొదటి మానవుడు శాపం తీసుకొస్తే కడపటి ఆదాము ఏదో చేశాడు. ఏదైతే శాపంగా మారిందో, ఏదైతే మానవుడిని నాశనం చేసిందో ఆ ఆజ్ఞ అనేది లేకుండా యేసయ్య శిలువ మీద ఆజ్ఞని సిలువలు కొట్టి మేకులకు వేలాడతీసి సమస్తాన్ని తుడిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? సరే, ఆదాము ఆజ్ఞ మీరాడు కనుక ఏం చేశాడు? ఏదేను తోటలోంచి బయటికి నెట్టేశాడు. ఏదేను తోట భూమి మీద లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదేని తోట ఒక డిఫరెంట్ డైమెన్షన్లో, డిఫరెంట్ రెల్మ్లో దేవుడు సృష్టించాడు. దానిలో నుంచి బయటికి నెట్టాడు. ఎక్కడికి? భూమి మీదకి. చూడండి ఒకసారి. లెట్ మీ షో యూ. 3వ అధ్యాయంలోనే 23-24 వచ్చిన చదువుకుందాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను. చూడండి, ఏదేను తోటలోంచి ఎక్కడ పంపించాడంట? భూమి మీదకి. ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేల మీదకి. అంటే ఏదోని తోట అదే భూమి మీద ఉందా? వేరే దగ్గర ఉందా? చెప్పాలి గట్టిగా. ఇంకా చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరీబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. హల్లెలూయా. ఏదేను తోటలో నుంచి ఎక్కడ పంపించాడు? ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలకు పంపించాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో చాలా చాలా బాగుంటుంది. ఏంటో తెలుసా? ఆయన ఏదేను తోటలో నుంచి బయటికి పంపించేసినప్పుడు ఏదేను తోట భూమి మీద లేదు. ఎర్త్ ఈజ్ అ డైమెన్షన్, హెవెన్ ఈజ్ అ డైమెన్షన్. ఈ ఏదైనా తోట కూడా ఏదో డైమెన్షన్లో సృష్టించబడింది. కానీ అప్పుడు దాకా అన్నిటికీ యాక్సెస్ కలిగినటువంటి ఆదాము దేవుని స్వరానికి యాక్సెస్ ఉంది, దేవుని యొక్క ఉద్దేశాలకు యాక్సెస్ ఉంది. మరణము లేని జీవితంతో సృష్టించబడ్డాడు ఆదాము. దేవుని సహవాసంలో బ్రతికించబడటానికి సృష్టించబడ్డాడు ఆదాము. దేవుని స్వరం వినటానికి సృష్టించబడ్డాడు ఆదాము. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పని చేశాడో ఆ యొక్క రెల్మ్ నుంచి, ఆ డైమెన్షన్ నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. సో తర్వాత దేవుడు సరిచేయడానికి చాలా ప్రయత్నం చేశాడు, తిరిగి మానవుడితో కమ్యూనికేట్ చేయడానికి. నేను ప్రతి మనిషితో వాళ్ళు నా స్వరూపంలో, నా పోలికలో తయారు చేయబడ్డారు కాబట్టి నేను ప్రతి ఒక్కరితో నేను మాట్లాడటానికి చాలా చాలా ప్రయత్నం చేశాడు. కానీ మానవుడు ఫెయిల్ అవుతూనే వచ్చాడు. కొన్ని దినాల తర్వాత పాపం ఎక్కువైపోయింది, శాపం ఎక్కువైపోయింది, భరించలేని, దేవుడు భరించలేనంతగా ఎక్కువైపోయింది. అందుకని ఏం చేశాడు తెలుసా? నోవహు కుటుంబాన్ని మాత్రమే కాపాడి జలప్రలయంతో మొత్తం నాశనం చేశాడు.
నోవాహు దేవుని దృష్టిలో నీతిపరుడుగా ఉన్నాడు. నువ్వు దేవుని దృష్టిలో నీతిపరుడుగా ఉంటే ఈ లోకం దృష్టిలో ఎంత చెడ్డవాడైనా దేవుని దృష్టిలో కానీ నీతిపరుడుగా ఉంటే నీ కుటుంబాన్ని సంరక్షించి ఆస్వాదించి పైకి లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మనుషుల ఎదుట కాదు నీతి కనపరచాల్సింది, దేవుని ఎదుట. నెక్స్ట్ మోషేని తీసుకొచ్చాడు. మోషే ద్వారా ఏమిచ్చాడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. సో ఇప్పుడు దేవుని వైపు తిప్పుకోవటానికి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం మంచిదే, మనము పాటించలేనంత గొప్పది. 10 ఆజ్ఞల్లో ఒక్కటి కూడా నేను ఫెయిల్ కాలేదు అని వారు చేపకెత్తండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడా? నిన్ను వలే నీ పొరుగు వారిని, అసలు దీన్నే చెయ్యం మనం. నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. సో ఈ 10 ఆజ్ఞల్ని పాటించలేను. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా. ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ తిరిగి దేవుడు తనతో ఫెలోషిప్ ఏర్పరచుకోవడానికి ఆజ్ఞలు ఇచ్చాడు. పాటించారా? ఫెయిల్ అయిపోయారు, వీళ్ళ వల్ల కాలే. సో ఈ ధర్మశాస్త్రాన్ని అంతటిని ఒక్క మాటలో దేవుడు సంపూర్తి చేశాడు. తెలుసా ఆ ఒక్క మాట అంటే? తెలుసా? చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. The whole law was fulfilled in one word. ఈ ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో నెరవేర్చబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఏంటంట? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటతో ధర్మశాస్త్రం సంపూర్తి చేయబడిందంట. ఆమేన్. ఇది అయ్యగారు చేయలే. ఆదాం ఏం చేశాడు? అవ్వ చేసింది. అవేముంది? నువ్వు గట్ట సర్పం, ఆ సర్పం చేసింది. సర్పం ఏం చేశాడు? సర్పం కూడా శపించబడింది. ఇదివరకు సర్పం పాకేది కాదు. శాపం వచ్చిన తర్వాత తన కడుపుతో పాకుతావు అన్నాడు. అంటే దాని ముందు సర్పము వేరే విధంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఈ యొక్క ఆదాము చేసిన మిస్టేక్ ఏంటంటే భూమి మీద అంతటికి మరణాన్ని తీసుకొచ్చేసాడు, శాపాన్ని తీసుకొచ్చాడు, వ్యాధులు వచ్చేసినాయి. ఈ యొక్క అనీతిమంతు యొక్క ఫలం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో జీవించట్లేదో దాని నుంచి వచ్చే ఫలం ఏంటో తెలుసా? మరణము. ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద లా ఈజ్ డెత్. ఈ ధర్మశాస్త్రం వల్ల, ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ మరణాన్ని దేవుడు తీసేయాలనుకున్నాడు. దేనివల్ల శాపం వచ్చిందో, దేనివల్ల అతిక్రమం వచ్చిందో, దేనివల్ల మానవుడికి మరణం వస్తుందో, ఈ మరణాన్ని కానీ తీసేస్తే వీరందరికి కూడా అంతము లేని జీవితము ఇవ్వచ్చు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. వాళ్ళకి ఎండ్లెస్ లైఫ్ ఇవ్వచ్చు అని యేసయ్య ఏం చేశాడు తెలుసా? చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనాన్ని చదువుకుందాం. మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అందరూ ఇప్పుడు మరణపు ముళ్ళు ఏంటమ్మా? గట్టి చెప్పాలి. మరణపు ముళ్ళు ఏంటి? అందరూ పాపము అనండి. రైట్. పాపముకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని కానీ తీసివేస్తే, ఈ ఆజ్ఞలను కానీ తీసివేస్తే, ఏ ఆజ్ఞ లేకుండా డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు నా బిడ్డలు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సో ఈ యొక్క దీన్ని తీసాడు. గలతీయులకు రాసిన పత్రిక దీన్ని తీసాడు. ఎలా తీసాడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక  కొలసీలకు వెళ్ళండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక. మరియు
అపరాధముల వలనను ఆ, శరీరమందు ఉమ్, సున్నతి పొందక ఇండుట వలనను ఆ. మీరు మృతులై ఉండగా మీరు మృతులై ఉండగా దేవుడు దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన రాత రూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను చూడండి ఏంట మన మీద రుణముగా ఉన్నాయంట, మనకు విరోధముగాను మనకి విరోధముగా ఉన్నాయంట. పవిత్రమును ఉమ్, మేకులతో పత్రమును సిలువను కొట్టి మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను దాని మీద చేవ్రాతను తుడిచివేసి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా ఆ, మిమ్మును జీవింపచేసెను. అందప్పుడు హల్లెలూయా. ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? జీవింపజేశాడంట. ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి, రుణముగా ఉన్నాయి. మేకులతో కొట్టి అంటే సిలువలో అడ్డముగా ఉన్న ప్రతి పత్రాన్ని, ప్రతి ధర్మశాస్త్రాన్ని తీసివేసి, రుణముగా ఉన్నదాన్ని తీసివేసి ఏం చేశాడంట? జీవింపచేశాడంట. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. ఆయన జీవింపచేశాడు. హీ హాస్ గివెన్ ఎండ్లెస్ లైఫ్. జీవింపచేశాడు. అంతేకాదు ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు సంఘము దేన్ని నమ్ముతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది కూడా అంతము లేని జీవాన్ని పొందుకున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా అంతము లేని ఎండ్లెస్ లైఫ్ని పొందుకున్నారు. కానీ వీళ్ళు దేన్ని నమ్ముతున్నారు తెలుసా? మోషే చేసిన ప్రార్థన నమ్ముతున్నారు. మోషే ఏం ప్రార్థన చేశాడు? మోషే ఒక ప్రార్థన చేశాడు. అయ్యా నాకు ఆయుష్ ఉంటే, చూడండి ఒకసారి, లెట్ మీ షో సంథింగ్. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సంఘము దేని నమ్మాలి? ఇప్పుడు సంఘము దేని నమ్ముతుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, ఆ, అధిక బలమున్న ఎడల ఆ, 80 సంవత్సరములగును. ఆ, అయినను ఆ. వాటి వైభవము ఆ. ఆయాసమే దుఃఖమే. ఆగండి. మీకు తెలుగు బైబిల్ ఉంటే 90వ కీర్తన పైన ఒక మాట ఉంటుంది. చూడండి, చతుర్థ స్కందము, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే చేసిన ప్రార్థన. ఈ మోషే చేసిన ప్రార్థన ఏంటి చూద్దాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అధిక బలము ఎన్నడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరములగును. అయినను ఆ. వాటి వైభవము ఆ. ఆయాసమే దుఃఖమే. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇది మోషే చేసిన ప్రార్థన సంఘానికి వర్తించదా? చెప్పాలి. ఈ ఆదాము నుంచి వచ్చింది రాను రాను ఆయుష్ తగ్గిపోతా ఉంది. మొదట 900 సంవత్సరాలు బతికాడు మానవుడు. మెతుషెల 965 సంవత్సరాలు, 69 సంవత్సరాలు బతికాడు. మొదటగా ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మెతుషెల. తర్వాత రాను 120, 175 దాకా కూడా వచ్చేసింది. ఈ మోషే ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు చూసి మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా మేము బ్రతికితే 70 సంవత్సరములు, ఇంకొంచెం బలం ఉంటే 80 సంవత్సరాలు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. కానీ ఈ ప్రార్థనని సంఘం తీసుకొని వాగ్దాన రూపంలో వాడుతూ ఉంది. ఇంతకీ మోషే ఎంతకాలం జీవించాడు తెలుసా? ఏ మోషే అయితే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని ప్రార్థన చేశాడో ఆ మోషే ఈ యొక్క 90 సంవత్సరాలు, 80 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఇది మోషేకి వర్తించలే, కానీ సంఘం తీసుకుంటుంది. మనం బ్రతికేది 70 సంవత్సరాలే కదా, మనం బ్రతికేది 80 సంవత్సరాలే కదా, ఆయుష్ ఉంటే బతకొచ్చులే. ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రాగానే షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా. సంఘానికి ఒక శక్తి ఉంది. జీవ మరణము నీ నాలుక వశము. దేని యందు నువ్వు ప్రీతి కలిగి ఉంటావో దాని యొక్క ఆహారాన్ని నువ్వు తింటావు. గట్టిద్దాం హల్లెలూయా, గట్టిద్దాం హల్లెలూయా, గట్టిద్దాం హల్లెలూయా. మిమ్మల్ని ఈరోజు కన్ఫ్యూజ్ చేస్తాను కొంచెం. ఓకే, మోషే బతికిన సంవత్సరాలు ఎన్ని? ద్వితీయోపదేశకాండం గెలండి ఒకసారి, 34వ అధ్యాయం 7వ వచనం.
ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. డిట్రానమీ చాప్టర్ 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 120. 120 అనండి. గట్టిగా 120. అంటే ఇప్పుడు మోషే చేసిన ప్రార్థన మోషేకి వర్తించిందా, వర్తించలేదా? మరి నీకెందుకు వర్తిస్తుంది? నువ్వు కడపటి ఆదాము ద్వారా క్రొత్త నిబంధనలో నువ్వు దేవుని యొక్క నిబంధనలో యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వ్యక్తివి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, యు ఆర్ ఎ న్యూ క్రియేచర్. అందుకే పాతవే గతించను, ఇదిగో సమస్తము క్రొత్త వాయను. హల్లెలూయా. చెప్పండి, పాతది లేదు అనండి. గట్టి చెప్పండి, పాతది లేదు. ఆదాము లేడు, కడపటి ఆదాములో ఉన్నాం మనం. హల్లెలూయా. సంఘము దేవుని రక్తం ద్వారా కొనబడింది. మనము కడపటి ఆదాముల నుంచి వచ్చిన వారము. హల్లెలూయా. మొదటి ఆదాము నుంచి వస్తే మరణం వచ్చేది. మనము క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ద్వారా జన్మించబడ్డాము కాబట్టి మనము కడపటి ఆదాము నుంచి వచ్చిన వారము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడైనటువంటి ఆ యొక్క యాజక ధర్మం కింద వచ్చిన వారం మనం. సంఘము క్రీస్తు రక్తము ద్వారా కొనబడింది. హల్లెలూయా. నీ యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము నీడల 80 సంవత్సరములు. ఇది మనకు వర్తించదా? చెప్పాలి గట్టిగా. వర్తించదు. ఇది మోషే చేసిన ప్రార్థన. వీటన్నిటి కూడా ఆయన సిలువలో ఏం చేశాడు? రుణముగా ఉన్న పత్రాన్ని మేకులతో కొట్టి చేవ్రాతను తుడిచివేశాడు. హల్లెలూయా. మనకు అడ్డముగా ఉన్న ప్రతి దాన్ని తీసివేశాడు. ఓ సంగమా, మేలుకో, అంతము లేని జీవితాన్ని యేసు క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము. హల్లెలూయా. There is endless life in Jesus. You have received endless life. అంటే ఏమోలా చూడండి, 86 సంవత్సరాలప్పుడు కాలేబు శరీరం ఎలా ఉందో తెలుసా? యవ్వన బలంతో ఉంది. హల్లెలూయా. నువ్వు దేన్ని నమ్ముతావో అది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. సో ఇంతకు మనకి మోషే ఆశీర్వాదం వచ్చిందా? అబ్రహాం పొందిన ఆశీర్వాదం వచ్చిందా? వినపట్లే. గట్టిగా ఎవరు ఆశీర్వాదం వచ్చింది? మోషే ఆశీర్వాదమా, అబ్రహాం పొందిన ఆశీర్వాదమా? ఇంతకు అబ్రహాం ఎంతకాలం బతికాడు తెలుసా? అది నమ్మాలా, అది నమ్మట్లే సంఘం. చూద్దాం అబ్రహాం ఎంతకాలం అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటో. అదే గళితీయుల రాసిన పత్రికలండి ఒకసారి. ఆత్మను కూర్చిన వాగ్దానం. గళితీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనకు అబ్రహాము ఆశీర్వాదం ఉందా, మోషే ఆశీర్వాదం ఉందా? గట్టిగా అంటే లోపలికి వెళ్ళిపోవాలి. అబ్రహాము ఆశీర్వాదం ఉందా, మోషే ఆశీర్వాదం ఉందా? ఇంతకు అబ్రహాము చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడు తెలుసా? రోగంతో చనిపోలే, ఆరోగ్యంతో చనిపోయాడు. అది కూడా ఆయన ఇక చాలు అన్నాడు. అందుకే దేవుడు మరణం వచ్చింది. అబ్రహాము జీవించిన కాలం ఎంతో తెలుసా? చూద్దాం ఒకసారి ఎంతకాలం జీవించాడు అయ్యగారు. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వచనము పొందుకున్న సంఘము దేని నమ్మాలా, దేని నమ్మట్లే చూద్దాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎంతంటమ్మా? 175. ఎంతంటమ్మా? ఇప్పుడు ఏది నమ్మాలా? కనీసం నమ్మితే
అబ్రాహాము ఆశీర్వచనాన్ని నమ్మాలా, అవునా కాదా? కానీ సంఘం దేన్ని నమ్ముతుంది? మోషే చేసిన ప్రార్థన నమ్ముతుంది. అంటే ఇప్పుడు సంఘం అబద్ధాన్ని నమ్ముతుందా, సత్యాన్ని నమ్ముతుందా? హల్లెలూయా, అందరూ హల్లెలూయా. ఈ వాక్యం అంటున్న చెవులు ధన్యములు. నీ జీవితం ఈరోజు ముగించబడబోతుందా? అయితే దేవుడు నీకు కొత్త ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. బికాస్ యు ఆర్ కాల్డ్ టు లివ్ ఎండ్లెస్ లైఫ్. నువ్వు పిలువబడింది అంతము లేని జీవితాన్ని జీవించడానికి. ఆమేన్. అందరూ ఆమేన్, అందరూ ఆమేన్. ఇప్పుడు 175 సంవత్సరాలు ఎలా చచ్చిపోయాడు చూద్దాం ఒకసారి. మోషే జీవించిన కాలము, అబ్రాహాము జీవించిన కాలము. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది. ముసలితనంలో మంచి ముసలితనం ఉంటుంది అంటాడు. ముసలితనంలో ఏ ముసలితనం అంట? మంచి, అంత మంచి అనండి. ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు కదా. ఇదికైనా శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? నాకైతే కనపడలే రోగాలు ఉన్నట్టు, నాకైతే కనపడలా. చాలాసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ విశ్వాసముకు ఆధారము లేనప్పుడు దేవుని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారము లేనప్పుడు నమ్మినప్పుడు దేవుడు ఆధారంగా మారిపోతాడు. ఆమేన్. ఏం జరిగిందంట? నిన్ను వృద్ధాప్యమందు మంచి ముసలితనమందు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎద్దకు చేర్చబడెను. దీన్ని కూడా దేవుడు నమ్మని చెప్పట్లే. సో బతికితే 175 సంవత్సరాలు బతకాల. కానీ ఇది కూడా ఫైనల్ కాదు. ఏది ఫైనల్ అంటే యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఫైనల్. హల్లెలూయా. యేసుక్రీస్తు, ఎందుకంటే యేసుక్రీస్తు అనే పునాది మీద సంఘం కట్టబడతా ఉంది. ఆమేన్, అందరూ ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి, మోషే ఏమో 70 సంవత్సరాలు బతకలే, మోషే 80 సంవత్సరాలు అసలు బతకలే. మోషే బ్రతికిన కాలం ఎంత? 120. అంటే బ్రతికితే కనీసం 120 అనే వాగ్దానం నమ్మాలా, అది నమ్మట్లే. మాటకొస్తే ఏం చేస్తా, ప్రభువా మా ఆయుష్ 70 సంవత్సరాలు అయ్యా, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయ్యా, అన్నీ వచ్చేస్తాయి. ఈ వయసు పోయిలా, అందుకే అన్నీ వచ్చేసినాయి. ఎవరు చెప్పారు? వాక్యంలో లేదది. వాక్యంలో లేని అబద్ధాన్ని సంఘము నమ్మేటట్టు చేసింది సాతానుడు. మనల్ని ఏం చేస్తున్నారు? ఒక పాట ఉంది, నేను చిన్నప్పుడు చాలా అంటే రెవల్యూషన్లో లేనప్పుడు భలే పాడేవాడిని. ఏం తెలుసా, కళ్ళు మూసుకొని లీనమైపోయి ఆ పాట పాడుతూ ఉండేవాడిని. ఏంటో తెలుసా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కరెక్ట్గా లోకంలో కాదేది శాశ్వతం, కానీ యేసులో ఉన్నది ప్రతిది కూడా శాశ్వతమే. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. దాన్ని కళ్ళు మూసుకొని ఏం పాడేవాడు, లీనమైపోయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది నమ్ముతున్నామో అది మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని నమ్మటం స్టార్ట్ చేద్దాం మనం. ఆయన ఏమిచ్చాడు? అంతము లేని నిత్య జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఎ లైఫ్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్. యేసులో జీవించిన వారికి అంతము లేని జీవితం ఉంది. నీటి పొడగా ఇవన్నీ పాత నిబంధనలో కొన్ని వాగ్దానాలు, అవి తీసుకోబాక. యేసుక్రీస్తు సిలువ ద్వారా విజయంతో పైకి లేవనెత్తబడి, రిజరెక్షన్ పవర్తో పైకి లేవనెత్తబడి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. అది నీ జీవితానికి ఆశీర్వాదం. ఆమేన్, అంతప్పుడు ఆమేన్. గిడ్డ హల్లెలూయా, అంతప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఆదామునందు అందరూ చచ్చిపోతున్నారు, అవునా కదా? ఇప్పుడు క్రీస్తునందు ఏమవాలా? అందరూ క్రీస్తునందు ఏమవాలా? అందరూ చచ్చిపోయి మళ్ళీ లేపడాలా? నా వాక్యంలో తట్టలేదండి. మీ వాక్యంలో ఉంటే మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్స్. అందరూ తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు. ఆదామునందు అందరూ అనండి. అందరూ. ఆదాము అంటే ఎవరంటే లోకానుసారంగా జీవించే వాళ్ళందరూ.
మృతి పొందుతారు. ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని అంగీకరించిన వారు బ్రతికించబడతారా, చచ్చిపోతారా? చెప్పట్లే చాలామంది. క్రీస్తుని అంగీకరించిన వారు బ్రతికించబడతారా, చచ్చిపోతారా? అంటే దాని అర్థం ఏంటి? ఏ శ్రమైనా ఏ వేదనైనా నీకు కొంతకాలమే, అది జీవముగా మార్చబడాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. ఆయన ప్రేమ నుంచి అంట మరణము కూడా ఎడబాపలేదంట. హల్లెలూయా. క్రీస్తు చూడండి, ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొందారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన మనము బ్రతికించబడతామా, చచ్చిపోతామా? క్రీస్తుని అంగీకరించినప్పుడే బ్రతికించబడతాం. హల్లెలూయా. చనిపోయి బ్రతికించబడేది కాదు. నో కాదు. చూడండి ఒకసారి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఏమి ఇచ్చారు చూద్దాం. అందరూ చెప్పండి, సంఘము. అందరూ చెప్పండి, సంఘము వేరు, లోకము వేరు. గట్టి చెప్పాలి, సంఘం వేరు, లోకం వేరు. లోకంలో ఏముంది? 70-80 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది. సంఘంలో ఏముండాలా? బ్రతికించబడే జీవం ఉండాలా. హల్లెలూయా. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు చనిపోయినను బ్రతుకుతాడంట. హల్లెలూయా. ఆయన జీవ జల నదులిచ్చాడు మనకి. ఆమేన్. అందరూ ఇప్పుడు ఆమేన్. గట్టి ఇప్పుడు ఆమేన్. ఇంతకు యేసుక్రీస్తు వారు ఏమి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వచ్చింది దేనికంటే నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ యొక్క అంతము లేని జీవితంలో యేసుక్రీస్తు ద్వారానే ఈ ఎండ్లెస్ లైఫ్ని పొందుకుంటావు. ఎండ్లెస్ లైఫ్ అంటే ఏంటో కాదు, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. చాలామందికి నిత్య జీవము అంటే పరలోకము అని చేతులు పైకెత్తండి. నిత్య జీవము అంటే పరలోకము అని చేయి పైకెత్తండి. సిగ్గుపడబాకండి, ఎత్తండి. నిత్య జీవము అంటే పరలోకం అన్న చేతులు పైకెత్తండి. అరే కొంతమంది ఎత్తున్నారు, దించేస్తున్నారట. బైబిల్లో నువ్వు చనిపోయి పరలోకానికి పోవాలి అని ఎక్కడ ఉందా? నువ్వు చనిపోతావు, పరలోకానికి వెళ్ళి సదాకాలం నాతో జీవిస్తావు దేవుడు చెప్పాడు ఎక్కడైనా? సంఘం దేన్ని నమ్ముతుంది తెలుసా? క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తారు. మనం క్రీస్తునందు మృతులైతే చాలు, మళ్ళీ లేపడతాం. కరెక్టే, లేపడతాం. కానీ అది రక్షణ యొక్క సంపూర్ణత కాదు. రక్షణ యొక్క సంపూర్ణత ఏంటంటే యేసుక్రీస్తు ఏది ఇచ్చాడో ఆ జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఆయన ఏమిచ్చాడు? నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని ఇచ్చాను. ఏమిచ్చాడు దేవుడు? ఇప్పుడు ఏమిచ్చాడమ్మా? ఎలాగ చెప్తా చూడండి. 38 సంవత్సరాల నుంచి ఆ బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, నా జీవితం ఎండ్, ఇంక ఇక్కడే చచ్చిపోతా. ఒకవేళ స్వస్థపరచబడితే ఏదో స్వస్థపరచబడతా, ఎవరైనా సాయం చేస్తే, లేకపోతే ఇంతే నా జీవితం, నేను కదలలేను మెదలలేను. 38 ఇయర్స్ నుంచి అలాగే పడి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్నిచ్చే యేసయ్య అతన్ని కలుసుకున్నాడో, అతని జీవితం ఎండ్ అయిపోతుంది అనుకున్నప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి తిరిగి లేపి క్రొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఏ ఫ్రెష్ స్టార్ట్ విల్ బిగిన్ వెన్ యు ఎన్కౌంటర్ జీసస్.
నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షలో వాక్యంలో ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతావో నీ జీవితంలో ఏది అంతమైనా అది కొత్తగా ఆరంభించబడుతుంది. హల్లెలూయా. గాడ్ నెవర్ ఎండ్స్. 38 years అయిపోయింది అనుకున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి ఎవరు బాగుపరచలే, ఇంతే నా జీవితం. ఎప్పుడైతే నిత్య జీవము కలిగిన యేసయ్య, మరణము జయించగలిగిన పునరుత్థాన శక్తి కలిగిన యేసయ్య, దేవుని యొక్క ఆత్మ ద్వారా కదులుతున్న యేసయ్య, జీవాన్నిచ్చే యేసయ్య కలుసుకున్నాడు. ఏమైపోయింది? ఆ ఎండిపోయిన జీవితాన్ని, ఆ మరణానికి ఎండైపోవలసినటువంటి జీవితానికి కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది కోరికలు, ఇంకా నా వయసు అయిపోయింది, నేను ఎప్పుడో బ్లెస్ అవ్వాలి, ఎప్పుడో ఇదివరకు ఈ జ్ఞానం ఉంటే ఎప్పుడో సంపాదించేవాడిని. నీ యొక్క ఆశలు అంతమైపోయినాయా? అయితే దేవుళ్ళో కలుసుకుంటే, దేవుళ్ళో జీవిస్తే ప్రతి కోరిక, ప్రతి ఆశ దేవుడు కొత్తదనంతో నింపి కొత్తగా ఆరంభించగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ బిగిన్ ఎ న్యూ బిగినింగ్. గాడ్ కెన్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్. అందప్పుడు హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. ఆయన గొర్రెలకు ఏమిచ్చాంట? సమృద్ధి జీవము. అందరూ చెప్పండి, సమృద్ధి జీవము అనండి. అందప్పుడు ఆయన గొర్రెలకు. ఇప్పుడు ఆయనలో జీవించిన వారికి ఏముండాలా? సమృద్ధి జీవం ఉండాలా. ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎండ్లెస్ లైఫ్, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవము. ఈ జీవం ఏం చేస్తుంది? నిన్ను నాశనములకు లోనవుతున్నటువంటి నీ శరీరాన్ని దేవుని ఆత్మ ద్వారా ఈ జీవము జీవింపచేస్తుంది. హల్లెలూయా. అందపండి. అందుకే ఆయన మొదటి ఆదాము జీవించు ప్రాణి, కానీ కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. అందపండి. హల్లెలూయా. He can quicken your mortal body in any time when you encounter revelation. నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతావో ఏ నిమిషానైనా నీ జీవితము క్రొత్తగా ఆరంభించబడచ్చు. హల్లెలూయా. ఒక్క ఎన్కౌంటర్ వెనకాలే ఉన్నావు. ఒక ప్రత్యక్షత. నీ జాబ్ రావాలన్నా, నువ్వు బిజినెస్లో ఎక్సెల్ అవ్వాలన్నా, నీ కుటుంబం అన్ని విషయాలు వర్ధిల్లాలన్నా, శత్రువుల్ని భరించాలన్నా, ప్రేమతో జయించాలన్నా, సింపుల్, ఓన్లీ వన్ ఎన్కౌంటర్. యేసులో జీవిస్తే నిత్య జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నిత్య జీవం ఎలా వస్తుందో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. John chapter 17 verse 3. John chapter 17 verse 3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎరుగటయే. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఈ నిత్య జీవం కావాల్సిన లోకానికి కావాలా వద్దా? ఇప్పుడు యేసుక్రీస్తుని ఎరిగిన వారికే నిత్య జీవం. హల్లెలూయా. Those who believe in Jesus, they will receive endless life, eternal life. Eternal life అన్నా everlasting life అన్నా రెండు ఒకటే. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తుని, అందరూ గట్టి చెప్పండి, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఆయన తెలుసుకున్నటయే నిత్య జీవం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి వారసులు. ప్రతి ఒక్కరికి కావాలవుద్దా? మరణాన్ని జయించాలంటే యేసుక్రీస్తుని ఎరగాల. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు ఓవర్కమ్ ద డెత్, యు మస్ట్ బిలీవ్ జీసస్. దెర్ ఈస్ నో సొల్యూషన్ ఇన్ ద వరల్డ్, but your God has eternal solution. హల్లెలూయా. నువ్వు నమ్మినటువంటి దేవుని దగ్గర నిత్య సంకల్పం ఉంది. ఆయన ఎరుగటయే నిత్య జీవము. ఆమేన్. అందరూ ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుని అంగీకరించే బాప్తిజం తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకుంటేనే ఈ నిత్య జీవానికి నువ్వు అర్హత పొందుకుంటావు. ఆమేన్. ఇంకా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. John chapter 3 verse 16.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆ, కాగా ఆ. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు చూడండి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవము పొందునట్లు. నశింపక, అందరూ పడే నశింపక అనండి. అంటే మీకు నాశనం ఉందా లేదా? మరి ఏముంది? నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవము అంటే పరలోకము అని మీ బైబిల్లో ఉంటే నాకు చూపించండి. ఈరోజు మీకు ఒక సవాల్ విసురుతున్నా. నిత్య జీవము అంటే నిత్యము జీవించే జీవము. అది క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు ఇప్పుడు మనలో ఉన్నాడు. సంఘము నిత్యము జీవించే శక్తిని పొందుకుంది. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ఎండ్లెస్ లైఫ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు జీసస్, ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. సో నిత్య జీవము, ఎండ్లెస్ లైఫ్, లేకపోతే ఎటర్నల్ లైఫ్ అంటే అర్థం తెలుసా? ఏజ్లెస్. ఏజ్లెస్. ఏజ్లెస్ అంటే తెలుసా? అమ్మో, ఏజ్లెస్ అంటే తెలుసా? లోకంలో ఎదిగే కొద్దీ వయసులో పెరుగుతావు, దేవుళ్ళో ఎదిగే కొద్దీ వయసు తక్కువ అవుతుంది. హల్లెలూయా. నీ యొక్క బాడీ రెన్యూ అవుతుంది. దిస్ ఎ మిస్టరీ. నువ్వేం భూయబాన్లే, వాక్యంతో ఉదక స్నానం చేసుకుంటే చాలు. ఆమేన్. అందరపండి. లోకంలో ఎదిగితే, గట్టి చెప్పండి, లోకంలో ఎదిగితే ఏజ్ పెరుగుద్ది. దేవుళ్ళో ఎదిగితే ఎలా ఉంటావు? ఏజ్. అందుకే అంటాడు, వృద్ధాప్యం మంది ఏమవుతారంట? చిగురిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరపండి హల్లెలూయా. హల్లెలూయా. అంతమంది నమ్ముతున్నారు దీన్ని. అబ్రాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కాబట్టి తన శరీరం ఉడికిపోయినా దేవుడు జీవింపజేశాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానంలో జీవించిన వారికి సారా గర్భము మృతతుల్యం అయిపోయింది, కానీ ఉడికిపోయింది. దేవుని నమ్మింది కాబట్టి ఆ యొక్క కనే శక్తిని పొందుకుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో నడిచాడు ఎవరు? హానోకు. ఎన్ని సంవత్సరాలు? 300, మీకు తెలియదా? 365 సంవత్సరాలు మరణం లేకుండా కొనిపోయాడు. హల్లెలూయా. దేవునితో నడిస్తే నీకు శ్రేయస్కరం, నీకు మేలు. మరణాన్ని జయించవచ్చు. మరణాన్ని జయించే సామర్థ్యము నీ శరీరం పొందుకుంటుంది. అందుకే మనము అక్షయ బీజం నుంచి పుట్టించబడిన వారము. హల్లెలూయా. అక్షయ బీజములో క్షయత లేదు. ఆమేన్. అందరూ చెప్పండి, ఆ వ్యాధిని నేను చేయదు. చెప్పండి పక్కనకి, ఆ వ్యాధిని నేను చేయదు అని చెప్పండి. ఆ లేమిని నేను చేయదు. ఆ శత్రువుని నేను చేయడు. ఆ బలవంతుని నేను చేయదు. యేసు క్రీస్తుని ఎరిగేవు కాబట్టి నువ్వు జయించి అనేక మందికి వెలుగుగా మారిపోతావు. హల్లెలూయా. దేవుడు నీకు కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. ఆమేన్. అందప్పుడు ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎటర్నల్ లైఫ్, ఎండ్లెస్ లైఫ్లో ఏజ్లెస్ ఉందా లేదా? అమ్మ నా సైడ్ చూస్తున్నారు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని ఏం చేస్తా అంట? క్రొత్త పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తగినట్లు మారుస్తాడా మారోడా? వినపట్ల గట్టిగా చెప్పండి. మారుస్తాడా మారోడా? అంటే క్రీస్తులో ఏముంది? యవ్వన బలం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ అ డిఫరెంట్ డైమెన్షన్. ఏజ్లెస్ నెంబర్ 1. రెండోది, వితౌట్ బిగినింగ్ నార్ ఎండ్. దానికి ఆరంభము లేదు, అంతము లేదు. ఆయన పేరు ఆల్ఫా ఒమేగా. నువ్వు ఆయనలో జీవిస్తే నీ జీవితం అక్కడ ఆరంభించబడింది, కానీ నీకు అంతము లేదు. నెక్స్ట్, టైమ్లెస్. ఎటర్నల్ లైఫ్ అంటే టైమ్లెస్. నువ్వు కోల్పోయిన సంవత్సరాలు క్రీస్తులో జీవిస్తే ఒక్క సంవత్సరంలో దేవుడు తీసుకురాగలడు. హల్లెలూయా. ఒక్క సంవత్సరంలో నీ జీవితంలో కొత్త మలుపు తిప్పగలడు. ఒక్క సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల కష్టాన్ని నీకు దేవుడు ఇచ్చేయగలడు. హల్లెలూయా. బికాజ్ ఎటర్నల్ లైఫ్ ఈజ్ టైమ్లెస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది క్రీస్తుని యందు
ఎవరైతే తిరిగి జన్మిస్తారో, క్రీస్తునందు ఎవరైతే జన్మిస్తారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరించి బాప్తిజం తీసుకుంటారో వారందరూ కూడా ఈ యొక్క ప్రామిస్కి, ఈ యొక్క ఎటర్నల్ లైఫ్కి ఎలిజిబుల్, పొందుకున్నారు ఆల్రెడీ. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. సో ఎటర్నల్ లైఫ్లో బెస్ట్ ఏంటి తెలుసా? దేవునితో మనం ఏకం అవుతాం. నెంబర్ 1, వి బికమ్ యూనియన్ విత్ గాడ్. దేవుడితో మనము ఏకమవుతాం. రెండవది, ఎటర్నల్ లైఫ్లో దేవుడు ఏం ఇస్తాడంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, డివైన్ హెల్త్. మూడవది, ఈ యొక్క ఎటర్నల్ లైఫ్లో ఏం ఇస్తా అంటే ఏజ్లెస్నెస్ వస్తుంది నీకు. అందుకే క్రీస్తులో జీవించాలా, అందుకే ప్రార్థన చేయాలా, అందుకే వాకింగ్ చదవాలా. ఇవన్నీ నీకు రావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నలుపుని తెలుపుగా చేయాలంటే క్రీమ్స్ వచ్చినా రాలేదా? మేకప్. ఆఫ్రికన్ ఈ మధ్య ఫేస్బుక్లో ఉంటారు, ఆఫ్రికా తెల్లగా కనబడుతుంటారు, రియల్ చూస్తే అట్టుంటారు, నల్లగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క మేకప్ వేసుకొని రకరకాల వేషాలు మార్చుకుంటూ ఉంటారు, రైట్? ఇప్పుడు ఆ క్రీమ్కి అంత పవర్ ఉంటే, ఓకే, ఒక మనిషి యొక్క రూపాన్ని మార్చే శక్తి ఉంటే, అక్షయ బీజాన్ని పొందుకున్న మనకి మన స్వరూపాన్ని మార్చే శక్తి యేసయ్యకు ఉందా లేదా? యేసయ్య రక్తానికి ఉందా లేదా? దేన్ని అప్లై చేయాలా? ఆయన రక్తాన్ని అప్లై చేసుకోవాలా. ఇదే హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అందరూ ఏజ్లెస్నెస్, చెప్పండి ఏజ్లెస్నెస్. అందరూ నీ యొక్క జీవితం యవ్వనంగా మార్చబడే శక్తి ఈ యొక్క ఎండ్లెస్ లైఫ్లో ఉంది. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగుననే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉంటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ఆమేన్. అందరూ ఆమేన్. ఏమిచ్చాంట? తనంతట తాను జీవము కలిగి ఉండటానికి ఏమిచ్చాంట? అధికారం ఇచ్చాంట. ఎవరికి? కుమారుడికి, రైట్? ఇప్పుడు యేసు క్రీస్తుని అంగీకరించిన మనకి ఈ అధికారం ఇవ్వబడిందే, ఇవ్వలేదా? ఎటు చెప్పాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరైతే అంగీకరిస్తారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచబడిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అన్నప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనము అధికారం అనుగ్రహించబడింది. మనంతటా మనము జీవము కలిగిన వారిగా జీవించొచ్చా, జీవించకూడదా? గట్టి చెప్పాలి. ఇప్పుడు ఆ క్రీస్తు ఎక్కడున్నాడు? రైట్, ఇందాక చెప్పా, మోసే జీవించినంత కాలం ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారు చూడండి మీరు. మోసే జీవించినంత కాలం ఎంత? గట్టిగా చెప్పాలి. 150, 130, 140, 120, రైట్? వెరీ గుడ్. సో ఇప్పుడు అబ్రాహాము జీవించిన కాలం ఎంత? ఇది అంటే మీకు వాక్యం ఎక్కపోతే మేము ఇంకా దాని యొక్క ఫ్లరిషింగ్ రాదు. అబ్రాహాము జీవించినంత కాలం ఎంత? 175. ఇప్పుడు మోసే చేసిన ప్రార్థన ఎంత? 70 లేక 80. ఇప్పుడు ఈ 3 మనకు వర్తిస్తే వర్తించవా? గట్టి చెప్పాలా? వర్తిస్తాయా? వర్తిస్తే అన్న వరకు ప్రైజులు వాళ్ళు బతికితే 120 బతకాల, లేకపోతే 175 బతకాల. అవునా? ఈ 2 మనకు వర్తించవు. ఏది వర్తిస్తుంది? యేసు క్రీస్తు ఇచ్చిన సమృద్ధి జీవం మనకు వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతము లేని జీవితాన్ని నశించిపోవటం ఇష్టం లేక దేవుడు మనకి సమృద్ధి గల జీవాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. అందరూ చెప్పండి, నాకు యేసులో ఏమి లేదు. అది చెప్పరు, రాదు.
నాకు యేసులో జీవిస్తే ఏమి లేదు, ఏమి లేదు, గట్టిగా ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయాలో చేయకూడదా? వాక్యం చదవాలి చదవకూడదా? దేవుళ్ళు ఎదగాలి ఎదగకూడదా? ఎదగపోతే ఎవరికి నష్టం? నీకే. చూసా మీ ద్వారా ఆన్సర్ ఎంత చక్కగా చెప్పించాను. లోకంలో జీవిస్తే ఎవరికి నష్టం? నీకే. పాపం వల్ల జీతం ఏంటి? మరణము. అయితే క్రీస్తు యేసు కృపావరం ఏంటి? క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ రిసీవ్డ్ ఎండ్లెస్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, ఎవర్లాస్టింగ్ లైఫ్. ద చర్చ్ హ్యాస్ టు వక్ అప్. సంఘం మేలుకోవాలి. బతికితే 70 సంవత్సరాలు, బతికితే 80 సంవత్సరాలు. మోసే చేసిన ప్రార్థన సంఘం నమ్మి ప్రార్థన చేస్తుంది. అందరికీ వందనాలని చెప్పాలా ఆ సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. అందరూ ఆమేన్. క్రీస్తుతో పాటు ఎంతమంది సిలువ వేయబడ్డారు? చేతులు ఎత్తండి. నేనైతే వేయబడ్డా. హలో, క్రీస్తుతో పాటు నా శాపాన్ని, నా పాపాన్ని యేసు సిలువలో భరించాడు అన్నవాడి చేతులు పైకి ఎత్తండి, పైకి. ఇప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు కూడా సిలువ ఎక్కావా? ఎక్కలేదా? ఎక్కావు, రైట్. క్రీస్తుతో పాటు చనిపోయావా? ఇప్పుడు బ్రతుకుట, నీలో బ్రతికితే ఎవరు బ్రతుకుతున్నారు? నువ్వు ఆల్రెడీ క్రీస్తుతో పాటు చనిపోయావు కాబట్టి ఆ క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి ఏమన్నాడు గలతీయుల రాసిన పత్రిక 2:20లో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడను నేను కాదు. ఎందుకు? ఏనండి, ఇక జీవించేవాడను నేను కాదు. ఎందుకు? నేను సిలువ వేయబడ్డాను కాబట్టి జీవించేది నేను కాదు, జీవించేది నాలో క్రీస్తే. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. మళ్ళీ అమ్మా, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు ఎవరిలో జీవిస్తున్నాడంట? ఆమేన్, అందరూ ఆమేన్. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అన్న చేతులు పైకెత్తండి. అట్లా తెలుగు అర్థమవుతుందా? యేసుక్రీస్తు నాలో ఉన్నాడు అన్న చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు జీవిస్తే మీరు ఎవరి ద్వారా జీవించాలా? వినపట్ల. క్రీస్తు ఏమిచ్చాడు? సమృద్ధి గల జీవించాడు. హల్లెలూయా. నువ్వు నచ్చించుకోవడం ఇష్టం లేక ఆయన క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ లోపల ఏం కనపడాలా? నిత్యము జీవించే జీవం కనపడాలా. మీరు బైబిల్ చదివే వాళ్ళు అయితే మీకు ఒక సవాల్ విసురుతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత నిత్య జీవము అంటే పరలోకము అనే ఒక వాగ్దానం తీసుకొని రండి నా దగ్గరికి. నా బైబిల్ అయితే లేదు. Those who believe Jesus, they have received endless life. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ అంటే తెలుసా? దేని విషయంలో అయితే కృంగిపోయావో, దేని విషయంలో అయితే నువ్వు అలసిపోయావో, దేని విషయంలో అయితే భయపడుతున్నావో అవేవి నేను చేయలేవు. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్నావు కాబట్టి నీకు ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. అంటే నీవు జీవముతో లేపబడాల్సిందే. ఆమేన్, ఆమేన్. సో మార్తాతో యేసయ్య అంటున్నాడు చాలా చక్కగా. లూకాస్ యోహాను సువార్తలో ఒకసారి. ఇప్పుడు సంఘం దేని నమ్మాలి చూద్దాం. దేని నమ్మాలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు. ఇందాకేమో మోసే చేసిన ప్రార్థన విన్నావా లేదా? సో మోసే చేసిన ప్రార్థన నమ్మాలా? యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు నమ్మాలా? గట్టిగా చెప్పాలా? యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు నమ్మాలి. మోసే కంటే గొప్పవాడు యేసయ్య కదా, సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్య కదా. గట్టి చెప్పాలి, యేసయ్య. యోనా కంటే గొప్పవాడు యేసయ్య కదా. అంటే ప్రవక్తలందరికంటే గొప్పవాడు యేసయ్య కదా. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాటలు
జాగ్రత్తగా వినండి, సంఘము దేని నమ్మాలో. రైట్, యోహాను సువార్త 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. జాన్ చాప్టర్ 11 verse 23 to 26. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. ఇప్పుడు లేపుతాడా అమ్మా, ఇప్పుడు నేను లేపుతానమ్మా నీకు మీ యొక్క సహోదరుడు అంటే లెగుస్తాడు యేసయ్యా, నువ్వు మళ్ళీ వస్తావే, అప్పుడు లెగుస్తాడు, అంత దినము లెగుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూద్దాం. అందుకు యేసు అనండి, అందుకు యేసు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ప్రతివాడు అనండి, ఎన్నటికీ చనిపోడు. ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. ఏ మాటలు కావాలి నీకు? యేసుక్రీస్తు మాటలు కావాలా? మోషే చెప్పిన ప్రార్థన కావాలా? వినపట్ల యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఒకవేళ బ్రతికి నన్ను నమ్మి చనిపోతే, నన్ను విశ్వసించి చనిపోతే లేపడతావు, కానీ బ్రతికి నా యందు విశ్వాసం వస్తే నువ్వు ఎన్నటికీ చనిపోవని నమ్ముచున్నావా? ఇది సంఘము నమ్మాల్సిన టైం. హల్లెలూయా. The church has to raise immortals. The church has to raise Enoch generation. The church has to believe this promise. మోషే చేసిన ప్రార్థన కాదు, అబ్రాహాము వాగ్దానం కాదు, అబ్రాహాము యొక్క 175 సంవత్సరాలు కాదు. అబ్రాహాము చనిపోయాడు, యేసే దేవుడు చనిపోమని చెప్పలే అబ్రాహాముని, కానీ యేసే అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మితే నువ్వు ఎన్నటికీ చనిపోవని నమ్ముతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అందపండి, నేను చనిపోను అనండి, గట్టిగా చెప్పండి, గట్టిగా, నేను చనిపోను అనండి, బ్రతికి ఆయన క్రియలు చూపిస్తా. హల్లెలూయా. మరి మాటకు వస్తే చాలామంది నేను చచ్చిపోతా అంటున్నారుగా. మీకు ఒక రహస్యం చెప్పనా? యేసయ్య నీ స్థానంలో చనిపోయాడు, నువ్వు చనిపోకూడదని. ఆమేన్. అందప్పుడు ఆమేన్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఇప్పుడు మరణం. రైట్. యేసయ్య పాపి కాదా? మామూలుగా పాప కాదు. ఎవరు పాపాన్ని తీసుకున్నాడు? నీ పాపాన్ని తీసుకుని ఆయన ఏమయ్యాడు? పాప అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మరణించింది నీ మరణమా ఆయన మరణమా? గట్టి చెప్పాలి. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఇప్పుడు పాపిగా లేని వ్యక్తి పాపిగా మార్చబడి చనిపోయాడు అంటే అది నీ మరణమే. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య అన్నాడు, పునరుత్థానము నేనే, జీవము. ఆయనలో పునరుత్థానం ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయన మరణం లేదు. ఉదయం యేసయ్య అన్నాడు, నాలో పాపం ఉందని రుజువు చేస్తాడు ఎవరైనా? సవాలు ఇస్తాడు. ఎవరు చూపించారా? ఎవరికి దొరకల పాపం ఎతుకుతున్నారు. దేవుడు నువ్వు ఎవరికి దొరకనంత నీతిమంతుడిగా మార్చాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ రైచియస్ బిఫోర్ గాడ్. గాడ్ హ్యాస్ పేడ్ ద ప్రైస్ ఫర్ ఎవ్రీ సిన్, ఫర్ ఎవ్రీ ల్యాక్. అందరూ ఆమేన్, అందరూ ఆమేన్. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. చూడండి, మళ్ళీ అమ్మా మీ వాక్యం మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు ఇలాగన్నాడు, ఏమన్నాడు? 11:26. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును. 25 నుంచి చదవండి. 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అన్నాడు. పునరుద్ధానము, అందరూ చెప్పండి, పునరుద్ధానము జీవము. ఎవరు? యేసయ్య అన్నాడా? నన్ను నమ్మిన వారు చనిపోయినా లేపడాలి అన్నాడు యేసయ్య. యేసయ్యలో మరణం లేదు. బైబిల్ చెప్తుంది, కళపట్ట నశింపచే శత్రువు మరణము. మరణం అనేది దేవునికి శత్రువు కాబట్టి ఆ శత్రుని ఓడించడానికి యేసయ్య మరణాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా.
యేసయ్య లాజరు దగ్గరికి వచ్చి, లాజరా చనిపోయావా లాజరా, మనతో పరలోకంలో కలుసుకుందాం లాజరా అన్నాడా? సరే, నా పాయింట్ అదే, లాజరు చచ్చిపోయాడు కదా, పరలోకంలో కలుసుకోవచ్చు కదా యేసయ్య వెళ్ళిపోయి, ఎందుకు లాజరు లేపుతున్నాడు? ఆయనకి మరణం అంటే ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరుతో ఏమన్నాడు? లాజరు బయటికి రా. వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? ఎందుకో తెలుసా? పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఆమేన్. అందరూ ఆమేన్, అందరూ ఆమేన్. ఇప్పుడు ఆ యేసయ్య నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీలో ఉంటే నీ లోపల ఏముంది? పునరుద్ధానం ఉంది, జీవం ఉంది. హల్లెలూయా. ఆ పునరుద్ధానంతో రక్షించబడ్డావు, తిరిగి లేపడ్డావు. ఆ జీవాన్ని పొందుకొని ఆ జీవాన్ని అనుభవిస్తే నువ్వేమవుతావు? ఎండ్లెస్ లైఫ్ అనుభవిస్తావు. హల్లెలూయా. అంతపడి యేసు నామములో. మొన్న ఈ వారంలో ఒక జాతి దగ్గరికి వెళ్ళాం, ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళాం. వైజాగ్ నుంచి అరక్లోయ నుంచి లోపలికి. ఆ ట్రైబు వాళ్ళు ఏమంటారంటే పీటీజీ ట్రైబ్ అంటారు. పీటీజీ ట్రైబ్. సో ఆ ట్రైబ్కి అక్కడికి వెళ్ళటానికి వాహనాలు లేవు. వెళ్ళినటువంటి ట్రైబ్ దగ్గరికి బస్సు లేవు, బస్ ఫెసిలిటీ లేదు, రోడ్డు సరిగా లేదు. ఆ స్వార్థ చేయాలంటే లోపలికి ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళాలి. కొండ మీద జీవిస్తారు వాళ్ళందరూ కూడా. ఈ యొక్క యేసునామం, శక్తి, అద్భుతాలు ఏం తెలియదు. మీ లోపల ఉన్న శక్తి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఎలాంటి రోగమైనా సరే అని మేము వాక్యం చెప్పి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాం. వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిలిచి వాళ్ళతో చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. పీటీజీ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ లోపలికి మేము ఎంటర్ కాలేదు, కానీ రాను దినాల్లో ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళని బోండాస్ అంటారు. బోండాస్ మెడకి ఇంతంత కడియాలు ఉంటాయి, మెడ నిండా బట్టలు సరిగా ఉండదు, లోపలికి నరమాత్రుడు రానిరాళ్ళు. వాళ్ళు మేము కలుసుకొని వాళ్ళతో మాకు భాష రాదు వాళ్ళకి. మేము ఒక మాట్లాడుతూ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. భయపడి వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళతో మాట్లాడితే డబ్బులే. ఆ ట్రైబ్ని కలుసుకోవాలంటే 3 కిలోమీటర్ల అడుగు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా వెళ్ళిన ఏ పాస్టర్ బతికలేడు. అలాంటి ప్రదేశానికి ఈ వారం వెళ్ళి వాళ్ళకి ఏం చేయగలమో చూసి తెలుసుకొని వచ్చాం. సువార్త లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. బైబిల్ భాష, వాళ్ళ భాషలో బైబిల్ కూడా లేవు కొన్ని. ఆ ట్రైబ్స్ మధ్య రకరకాల ట్రైబ్స్ ఉన్నారు అక్కడ. ఆ ట్రైబ్స్లో చాలామంది వాళ్ళ భాషలో బైబిల్ లేదు. నీ చేతికి బైబిల్ ఇస్తే నువ్వు చదవడానికి బాధ. మనం చెప్తున్న మాటలు నోరు చేసుకొని ఇట్లా చూస్తున్నారు, వింటున్నారు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి బోండాస్ ట్రైబ్ అని. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ చెవులు ఇంతంత పొడుగుంటాయి, ఇంతంత పెద్ద పెద్ద కమ్మలం సాగిపోయి ఉంటాయి చెవులు కూడా. ఆ ట్రైబే విచిత్రంగా ఉంటుంది. రకరకాల ట్రైబ్స్ కలుసుకొని వచ్చాం. 2 దగ్గర స్వార్థ ప్రకటించేసి వాక్యాలు చెప్పి వచ్చాం. అనుకున్నాం, ప్రభువా స్వార్థ అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి, మన వాళ్ళకి బైబిల్ ఉన్నా, అవకాశం ఉన్నా, సహవాసం ఉన్నా నీళ్ళు ఎదగలేకపోతున్నారయ్యా. మనము ఎదిగితే అలాంటి చాలా మందిని మనం మార్చొచ్చు. హల్లెలూయా. అందరం హల్లెలూయా. యు కెన్ చేంజ్ ద వరల్డ్. యు కెన్ బీ ఏ లివింగ్ టెస్టిమోనీ when you live in Christ. సో అందుకే అన్నాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే ఏమవుతావంట? ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయినా. అమ్మట్లా అమ్మగారు కూడా వస్తావయ్యా, నువ్వు లోకమునకు రావాల్సినటువంటి వ్యక్తి కదా, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రశ్న వేస్తున్నా. యేసుక్రీస్తుని అంగీకరించిన మనము నిత్య జీవం మనకుందని మనము నమ్ముతున్నామా లేదా? నీకు మరణం లేదు చెప్పండి, నాకు మరణం లేదు అనండి. గట్టి చెప్పండి, మరణం లేదు. క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీకేం లేదు,
ఆ వ్యాధి నిన్నేమి చేయదు. సహోదరా సహోదరుడి, ఆ లేమి నిన్నేమి చేయదు, ఆ మరణం నిన్నేమి చేయదు. అక్కడ రకరకాల చెట్లు చూసాం. మనం యాంటీబయాటిక్ వేసుకోవటానికి మాత్ర వేసుకుంటాం కదా, అక్కడ యాంటీబయాటిక్ ఒక చెట్టే ఉంది. ఎలాంటి పుండైనా ఆకు తీసి పిండేస్తే చాలంట, పుండు మాయమైపోద్దంట. యాంటీబయాటిక్, యాంటీబైట్ అంత యాంటీబైట్ అనండి, ఆకు తింటారు వాళ్ళు. హల్లెలూయా. అక్కడ ప్రకృతితోనే వైద్యం. చాలా చాలా కొన్ని ఏరియాలో హాస్పిటల్ దగ్గరలో లేవు. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్ళాలి. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలుకరమైనటువంటి ఇచ్చాడు తెలుసా? సో ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. అందపండి హల్లెలూయా. అందపండి నాకు మరణం లేదు అనండి. అందపండి వ్యాధి, లేమి, చీకటి నా జీవితాన్ని ఏమి చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆమేన్. ఇది సంఘం నమ్మాల. ఇప్పుడు చెప్పండి, 120 సంవత్సరాలు బతుకుతావా? ఫస్ట్ నుంచి ఆదేద్దాం. 70 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 80 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 120 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు? చేతులు ఎత్తండి. అది కూడా వద్దా? వెరీ గుడ్. 175 సంవత్సరాలు ఎంతమంది బతుకుతారు? చేతులు ఎత్తండి. ఎవరో ఒక ఆమె ఎత్తింది. వెరీ గుడ్. నీ విశ్వాసం నేను కనపరచువాక. మరణం లేకుండా జీవించాలని చేతులు పైకెత్తండి. ఈరోజు ఆ ప్రామిస్ని మీ మీదకి యేసు నామములో రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము దేన్ని బంధిస్తే అది బంధించబడుతుంది, దేన్ని విప్పితే అది విప్పబడుతుంది. ఈరోజు ఎండ్లెస్ లైఫ్ని రిలీజ్ చేస్తున్నా మీ మీదకి. హల్లెలూయా. విప్పుతున్న యేసు నామములో. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. అందప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట చూపించి ముగిచేస్తా. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చూడండి, ఆత్మ యొక్క నియమము పాప మరణం నుంచి ఏం చేసిందంట? విడిపించేసిందంట మనల్ని. హల్లెలూయా. విముక్తినిచ్చిందంట మనం. అంటే పాప మరణం యొక్క నియమము యేసు క్రీస్తు ఆత్మ ద్వారా ఏం చేశాడు? విడిపించేశాడు. ఇట్స్ డన్. 6వ వచనం. అదే 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఇప్పుడంట ఈ యొక్క ఎండ్లెస్ లైఫ్ ని, నిత్య జీవాన్ని మనం అనుభవించాలంటే లోక పద్ధతిలో వెళ్ళకూడదంట. ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుస్తావో దేవుని నీతిని నెరవేరుస్తావు. హల్లెలూయా. అంటే హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి పిలువబడ్డావు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్ ఎటర్నల్ గ్లోరీ. యు ఆర్ కాల్డ్ అండ్ యు ఆర్ చూజన్ బై గాడ్ టు లివ్ ఎటర్నల్ లైఫ్. అందుకే 6వ వచనం ఏమన్నాడు? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏంటంట? జీవమును అంటే ప్రార్థనలో ఆత్మలో ఎదిగి ఆత్మానుసారంగా ఎప్పుడైతే కదులుతావో నీకేం కలుగుద్ది? జీవము, సమాధానం. అదే 10వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. మీ ఆత్మ ఏందంట? నీతి విషయమై జీవము కలిగి ఉందంట. ఆమేన్. 11వ వచనం. మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. ఇప్పుడు మీలో నివసిస్తున్న ఆత్మ ఏం చేస్తుందంట? అంటే చావునకు లోనైన నీ శరీరాన్ని జీవింపజేస్తంట. If you live according to the spirit, you will get life. If you live according to your flesh, the death will reign in your life.
మరణము నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. లోకానుసారంగా జీవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే ఏమవుతుంది? సమాధానము, జీవాన్ని పొందుకుంటాను. హల్లెలూయా. 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని, శరీరానుసారంగా జీవిస్తే చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల, ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలంట? చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ ద్వారా ప్రతిక్రియను ఏం చేయాలా? చంపాలా. వ్యాధిని చంపాలా. యేసు నామములో చంపాలా. బాక ఈ శరీరము వ్యాధులకు నిలయం కాదు, దేవునికి నిలయము. హల్లెలూయా. వ్యాధిని చంపాలి, లేమిని చంపాలా. ఇవి చూడండి, చీకటిని చంపాలా. యేసు నామములో నాలో ఉన్న ఆత్మ ద్వారా ప్రతి అవయవాన్ని జీవింపచేస్తున్నా. నేను బ్రతికిస్తా, నేను బ్రతుకుతా, బ్రతికించబడతా, అనేక మందిని బ్రతికిస్తా. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం యొక్క చిత్తమై ఉన్నది. అందుకే జీవమరణాలు నీ నాలుక వశము. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఎండ్లెస్ లైఫ్ని ఇచ్చాడు. ఇది యేసులో జీవిస్తూ ఉంటే, యేసులో ఎదుగుతూ ఉంటే మన అవయవాలు యవ్వనంగా మార్చబడతాయి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. ఒక ప్రవక్తని కలుసుకున్నాడు. ఎవరో తెలుసా? నయమాను. కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఒళ్ళంతా కుష్టి వ్యాధే. ఈ నయమాను సైన్యాధికారి. ఎప్పుడైతే దేవుని మాట మీద విధేయత చూపించాడో తన శరీరము బాలురు మాంసముగా మార్చబడింది. హిస్ లైఫ్ హ్యాస్ బికెన్ న్యూ, రీస్టార్ట్ అయింది ఆయన లైఫ్. హల్లెలూయా. దేవుడు ఏ అద్భుతం చేసినా అది క్రొత్త ఆరంభం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. చూడండి, ఆ చిన్నవాణి, ఆ చిన్నది చనిపోయింది, తల్లి తాక్కుమి అన్నాడు వెళ్ళి. క్రొత్త ఆరంభం, ఎ న్యూ బిగినింగ్. వెన్ యూ ఎన్కౌంటర్ జీసస్, యువర్ లైఫ్ విల్ రీస్టార్ట్ ఇన్ ఎ న్యూ వే. ఇన్ ఎ న్యూ వే. క్రొత్త ఆరంభం. ఆ వెధవరాలి కుమారుడు చనిపోయాడు, వెళ్ళి పాడి ముట్టుకున్నాడు. క్రొత్త ఆరంభం. హల్లెలూయా. ఆయనలో జీవిస్తే నీ జీవితంలో ప్రతిరోజు క్రొత్త ఆరంభమే, క్రొత్త మేలు జరుగుతాయి. ఆ వ్యాధిని నేమ్ చేయదు, ఆ మరణం నేమ్ చేయదు, ఆ చీకటి నేమ్ చేయదు, ఆ యొక్క మాంత్రిక శక్తిని నేమ్ చేయదు, ఆ విచ్ క్రాఫ్ట్, ఆ చిల్లంగి నేనేం చేయదు. యేసులో జీవిస్తే నువ్వు బ్రతికించబడతావు, నువ్వు చనిపోవు. ఆమేన్. అందరూ ఆమేన్. అందరూ లేచి ఉంచుదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. There is endless life in Jesus. నిత్య జీవము, సమృద్ధి గల జీవము మనం పొందుకున్నాం. 2 చేతులు పైకెత్తండి. 1 నిమిషం పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు. ఎవ్రీబాడీ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. యేసయ్యా, అందరూ చెప్పండి, యేసయ్యా, ఈ అంతము లేని జీవాన్ని నేను క్రీస్తులో జీవిస్తూ అనుభవించాలి, పొందుకోవాలి. ఏది ఎంత మాత్రము హాని చేయదు. నేను నమ్ముతున్నా 70 కాదు, 80 కాదు, 120 కాదు, 175 కాదు, నా శరీరము మార్పు చెంది క్రీస్తు పునరుద్ధాన శక్తిని నా శరీరంలో నేను అనుభవించబోతున్నా. అంతము లేని జీవితాన్ని, అంతము లేని జీవాన్ని ఇప్పుడే నా శరీరము పొందుకుంటుంది. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. యేసయ్యా, నేను డిక్లేర్ చేస్తున్నా, నాకు మరణం అనేది లేదు. క్రొత్త అవయవం ఇప్పుడే పొందుకుంటున్నా. క్రొత్త శరీరాన్ని, క్రొత్త అవయవాల్ని యేసు నామములో పొందుకుంటున్నా. యేసు నామములో
యేసు నామములో ఇప్పుడే ప్రతి బలహీనత బలముగా మార్చండి. వ్యాధిని స్వస్థతగా మార్చండి. లేమిని సమృద్ధిగా మార్చండి. క్రీస్తులో జీవిస్తూ ఆయన ఎరుగుటయే నిత్య జీవము. నేను ఆయన ఎరిగి ఉన్న నిత్యము జీవించే జీవాన్ని పొందుకొని ఉన్న ఏ రోగము నన్ను చంపదో, ఏ లేమి నన్ను నాశనం చేయదు, ఏ భయము నా జీవితంలో ఉండదో, ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని నేను అనుభవిస్తూ జీవించబోతున్నా. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి ఒకసారి.